ఇచ్చాడు బోడి కట్నం. ఏమండి ఆడపిల్లల తండ్రిని కదా ఒక బైక్ ఇస్తాను అల్లుడు అన్నాడు. సరే అన్న. ఎలా ఇచ్చాడు తెలుసమ్మా? ఇన్స్టాల్మెంట్ లో ఇచ్చాడు. మొదటి వారం 2 చక్రాలు ఇచ్చాడు, రెండో వారం హ్యాండిల్ ఇచ్చాడు, మూడో వారం చైన్ ఇచ్చాడు. ఏదో ఒకటి ఇచ్చాడు కదండి. ఇంతవరకు తాళాలు ఇవాళ ఎప్పుడు తెప్పాలి, నేను ఎప్పుడు ఎక్కించుకోవాలి? తిక్కమోహన్ గారు అది బస్ స్టాండ్. మీ నాన్న ఇచ్చిన ల్యాండ్ కాదు. ఎందుకు అరుస్తావు? బస్ స్టాండే ఉండి వస్తాడు. ఇగో బస్ స్టాండ్ కి ఎవరంటే వాడు అల్లరి ఆకతాయిలు వస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఏమండి వచ్చాడు సార్. ఇలా వెళ్తే బరంపురం వస్తుందండి. ఇలా వెళ్తే చైనప్పు వచ్చిందిరా, దించి వెళ్ళినా బరంపురం వచ్చింది. ఒక్క నుంచి వెళ్ళిపోతాడండి ఎక్కడికో. ఏరా ఎవరండి చక్కని చుక్క? మీ అక్క. ఏం పేరు? సోనాలి. బిందె సత్తు బిందె. చొట్టలు తిట్టావా? ఏమండి మీ ఆవిడ చూస్తుంటే నాకు కవిత వస్తుందండి. ఎవరికైనా దాన్ని చూస్తే వాంతి వస్తుంది, కవిత వస్తుందిరా. చెప్పు చెప్పు ఆ కవిత ఏంటో. నీ అడుగులో నా అడుగు. అబ్బా నీకేం కావాలి అడుగు. నీకేం కావాలి అడుగు. వెళ్ళి దాని మూతి కడుగు. ఇందాకేదో తిందరా, ఇంతవరకు కడుక్కోవాలి. దాని మూతి కడుగంట కడుగు. అరే అసలు కవిత ఎట్లా వస్తుంది? అరే ఇంత ఇదిగా చెప్తున్నావు. ఏం చేస్తుంటారా నువ్వు? ఏం చేస్తామండి, పెళ్లి చూపులకి రెడీ వచ్చానండి. అవునా? ఒక్క నిమిషం అండి. ఏం చేస్తుంటారు నువ్వు? నేనేం చేయనండి, అన్ని మా పనివాడు చేస్తుంటాడు. అన్ని పనులే అంటే ఇంట్లో అంట్లు కడగడం? అవును, మా పనివాడు చేస్తాడు. బట్టలు ఉతకడం పనివాడు చేస్తాడండి. సంసారం పనివాడు చేస్తాడండి. హలో అది మూసుకొని ఇట్రా. ఇందాని చూస్తుంటే అడుగున్నా ఇట్రా. ఎక్కడికి వెళ్తున్నారా? రెడీ అయ్యావు? పెళ్లి చూపులకి వెళ్తున్నానండి. అవునండి, అంతే అరస్తుంది. దానికి నీకు ఒక ముఖ్యమైన 2 విషయాలు చెప్తాను. చెప్పండి. మర్చిపోకుండా అడగాలి. అడగండి. ఇప్పుడు పెళ్లి చూపులకు వెళ్తావు కదా, పిల్లవాళ్ళు ఏమన్నా చిన్న వస్తువులు ఇస్తా అన్నారు అనుకో, నువ్వు పెద్ద వస్తువులు అడగాలి. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. వాళ్ళు